దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువని ఎడబాయినని సెలవిస్తున్నాడు. కీర్తనలు 42వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడంటే, పగల కృపణ కలుగని ఆజ్ఞాపించున్నాను, రాత్రివేళ కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండినని ఆయన సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము నీకు తోడుగా, కీర్తనలు ప్రార్థనలు తోడుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతి కుటుంబములో కుటుంబ ప్రార్థన, వాక్యము, ప్రార్థన, కీర్తనలు దేవుడి సంధాల్లో ఇవి చేసినప్పుడు నీ కుటుంబములకు దేవుడు తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ సెలవిస్తూ ఉన్నాడు. వారు ఆలకించి ఆయనను సేవించినట్లా తమ దినముల క్షేమముగాను తమ సంవత్సరాల సుఖముగాను వెళ్ళబుచ్చదరని ఆయన వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, ఆ యొక్క ఇరుకులన్నీ పోవాలంటే కుటుంబంగా ప్రార్థించాలి. యెహోషువ సెలవిచ్చిన రీతిగా నీవు నీ ఇంటి వారందరూ కూడా దేవుని ప్రార్థించి దేవుని స్తుతించి ఆయన్ని మహిమపరిచినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆలకించక నువ్వు వెనుదిరిగితే నీ కుటుంబంలో క్షేమము చూడలేదు. ఆ క్షేమం కలగాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, నాయకుల కొరకు ప్రధాన ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞత యాచనలు చెల్లించవాలని హెచ్చరించున్నాడు పౌలు. ఇది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదని ఆయన సెలవిస్తున్నాడు. కనుక అనేక మంది కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. నీ సమస్యలు దేవుడు తీరుస్తాడు. సంపూర్ణమైన భక్తిలో నడవండి. నీ కుటుంబం అంతా, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలతో సహా నువ్వు ఏకీభవించి ఏకాత్మతో ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. దేవుడు అన్ని క్షణం నీ జీవితంలో చేసే ప్రతి మేలు పట్ల ఆయన కృప చూపిని అన్నాడు. కనుక ఆయన కృప మీదే మనం ఆధారపడి ఉండాలి. ఆయన కృప ఎలా దొరుకుతాయంటే ఆయన సన్నిధానంలో ఆయన వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందును, మరి ఆయన యందు భయభక్తులు గలవారిని యందును ఆయన కృప నిలిచి ఉన్నది. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుని కృప వారి మీద నిలిచి ఉన్నది. కనుక దేవుని కృపను పోగొట్టుకోవద్దు. ఆ కృప మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఆయన కృప మనకు అర్హత లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం యోగ్యత లేకపోయినా మనల్ని యోగ్యులుగా చేస్తున్నాడు. మనం పాపులమై ఉండగానే ఆయన మన పాపములు క్షమించి, మన దోషములు క్షమించి, మన అతిక్రమములు క్షమించి మన జీవితాలని సరిచేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, సజీవుడై తిరిగి లేచాడు. ప్రభువా నేను పాపినని, ప్రభువా నా పాపము నా దోషములు క్షమించని దేవుని చందాల్లో మోకరించి ఒప్పుకున్నప్పుడు నీ జీవితంలో ఆయన కనికరించి ఆయన నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న సమస్యలు, ఒడిదుడుకులన్నీ కూడా దేవుడు తీసివేసి నీ జీవితానికి ఒక రక్షణ అనేది కలుగు చేసి ఆశీర్వదిస్తాడు. కనుక దేని విషయంలో కూడా నువ్వు చింతపడద్దు. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు 7వ వచనంలో, దేని కొరకు చింతపడకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకు కలిగి మీరు ప్రార్థన చేయండి. నిజమే, దేని కొరకు చింతపడద్దు. నిబ్బరమైన మంచి బుద్ధి గలవారమై మంచి దేవుని త్రోవలో నడుచుకుంటూ ప్రార్థన చేయండి. దేవుడే మీకు అనేకమైన ఆశీర్వాదాలు ఆయన పంపుతాడు, ఆయన దీవెనలు పంపుతాడు. ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించి మీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ పిల్లల్ని అందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు నమ్మకం ఉంచండి. ప్రభువు మీ పక్షా నుండి కార్యం చేసి నడిపించే దేవుడైనా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. దినములు చెడ్డవ గనక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞాని వలే కాక జ్ఞానముతో జాగ్రత్తగా నడుచుకోవాలని సెలవిస్తున్నాను. నువ్వు సమయాన్ని ఈ లోక సంబంధంగా ముసలమ్మ ముచ్చట్లకు పెట్టుకొని, లేకపోతే కలబొల్లు మాటలు చెప్పుకుంటూ, లేకపోతే సీరియల్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుని కాలం గడిపితే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనేది పోగొట్టుకుంటావు. ఆ సమయాన్ని దేవునికి ఇస్తే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానాను పెండ్లి విందులో మరి మరియమ్మ తల్లిగారు వచ్చి యేసుప్రభు అని అంటారు, అయ్యా ఈ కానాను పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఆయనకు సమయం ఇవ్వాలి. ఆయనకు సమయం ఇచ్చారు. ప్రియమైన వాళ్ళరా,
యేసయ్య నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. నీవు సమయం ఇస్తే నీ బ్రతుకును కూడా మధురంగా మారుస్తాడు. దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ప్రభువునందు విశ్వాసముంచు, నమ్మకముంచు. ఎందుకంటే మరి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ఈ పందుపు రంగంలో ఓపికతో పరిగెత్తు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యందు నమ్మకం ఉంచు. దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు.